Newton's laws. Majorly three laws: Newton's first law, Newton's second law, Newton's third law. They are very popular and very useful in the universe. They are called laws of motion. Actually, after Galileo developed idea about law of inertia, which is not supported by that peoples at that time. That's why he is not develop his idea practically. But after a long time, Newton supported the Galileo ideas and then developed his own laws based on Galileo idea. So in that, three laws are very famous: Newton's first law, Newton's second law, Newton's third law. Newton's first law is same as Galileo law of inertia. Is same as law of inertia. So already mentioned. So whatever the Galileo told, he developed idea, law of inertia. It is my first law of motion. It is publicly announced by Newton. So Newton's mentioned Galileo law of inertia as the Newton's first law of motion. Second, Newton's second law of motion. It is related to measurement of force. Related to measurement of force. That is a very popular formula. F is equal to ma. F is equal to ma. Newton's third law. It is related to every action has reaction. Every action has reaction. Okay? But among action, reaction, which one is action, which one is reaction? We can't say. But every action has reaction. This is about briefly of Newton's laws. First law, second law, third law. But now in Telugu. న్యూటన్ గెలీలియో చెప్పిన ఐడియాని సపోర్ట్ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ టైం, గెలీలియో తర్వాత లాంగ్ టైం తర్వాత న్యూటన్ అనే అతను గెలీలియో చెప్పిన ఐడియాని సపోర్ట్ చేస్తూ అతను చెప్పింది కరెక్టే అని ప్రూవ్ చేస్తూ అతని గెలీలియో చెప్పిన ఐడియాని బేస్ చేసుకుని న్యూటన్ 3 లాస్ డెవలప్ చేశాడు. వాటిలో ఫస్ట్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది ఈ సేమ్ యాజ్ Galileo law of inertia. Law of inertia. Okay. Then he developed two new concepts which are related to second law and third law. Second law వచ్చేసరికేమో F is equal to ma is a famous formula. F is equal to ma. F అంటే ఫోర్స్, m అంటే మాస్, a అంటే యాక్సలరేషన్. F is equal to ma. ఈ ఫార్ములాని డెవలప్ చేశాడు న్యూటన్ సెకండ్ లా ఉపయోగించి. నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగించి ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్. ఇది సింపుల్ స్టేట్మెంట్. ఇది చాలా పాపులర్ స్టేట్మెంట్ వరల్డ్లో కూడా. ఓకేనా, మన సినిమా డైలాగ్స్లో వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తుంటాం. మనం ఒకటి ఎవరి మీద యాక్షన్ ప్రయోగిస్తే ఇమ్మీడియట్గా అతని మీద రియాక్షన్ వచ్చేస్తుంది. చూసాక నా రియాక్షన్ ఎలా ఉందని చెప్పేసి. సో యాక్షన్, రియాక్షన్. బట్ విచ్ వన్ ఈజ్ ఫస్ట్, విచ్ వన్ ఈజ్ సెకండ్ అనేది మనం చెప్పడానికి లేదు. వాటిలో ఏదైనా ఫస్ట్ కావచ్చు, ఏదైనా సెకండ్ కావచ్చు. యాక్షన్, రియాక్షన్లు ఫస్ట్ జరిగే ఇన్సిడెంట్ యాక్షన్ అవ్వచ్చు, లేదా రియాక్షన్ అవ్వచ్చు, ఏదైనా. సో
ఫస్ట్ దగ్గర యాక్షన్ అంటాం, సెకండ్ దాన్నేమో రియాక్షన్ అంటాం. సో వీ డిస్కస్ దిస్ 3 laws, బట్ ఇన్ దిస్ వీడియో వి ఫోకస్ ఆన్ న్యూటన్స్ ఫస్ట్ లా. ఈ వీడియోలో మనం న్యూటన్స్ ఫస్ట్ లాని చెప్పుకుందాం. చూడండి. ఓకే, ఎస్. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో we developed law of inertia which is implemented by Galileo, but that is not supported by the peoples at that time. ఆ టైంలో గెలీలియో డెవలప్ చేసిన టైంలో అప్పుడున్న జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఇది తప్పు, అరిస్టాటిల్ చెప్పింది రైట్ అని చెప్పేసి అన్నాడు. అతని దాన్ని చెప్పలాగా సమర్థించలేకపోవడం వల్ల అది వెనకబడిపోయాడు. అప్పుడు చాలా తర్వాత న్యూటన్ అనే అతను రీసెర్చ్ చేస్తూ గెలీలియో చెప్పింది కరెక్టే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తూ ఒప్పుకొని దాన్ని బేస్ చేసుకుని అతని యొక్క లా ఆఫ్ ఇనర్షియానే న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా అని చెప్పి ప్రకటించాడు. ఓకేనా, అనౌన్స్ ద న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ సేమ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. సో న్యూటన్ బిల్ట్ ఆన్ గెలీలియో ఐడియాస్. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, Galileo law of inertia. So actually what is the law of inertia statement? Every body continues to be in its state of rest or of uniform motion in a straight line unless compelled by some external force to act otherwise. దీని మీనింగ్ ఏంటి? ఎవ్రీ బాడీ కంటిన్యూస్, ప్రజెంట్ స్టేట్లో దాన్ని కంటిన్యూ చేస్తుంది. ప్రజెంట్ స్టేట్ అనేది స్టేట్ ఆఫ్ రెస్ట్ మోడ్లో ఉంటే అట్నే కంటిన్యూ ఉంటుంది. ఆర్ యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతుంది, అదే మూమెంట్లో ఉండాలి ఇన్ స్ట్రైట్ లైన్. అన్లెస్ ఎప్పటిదాకా కంపెల్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసేంత వరకు కూడా, ఎక్స్ట్రా ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు కూడా దాని యాక్టివిటీ చేంజ్ అవ్వదు. రెస్ట్లో ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లో ఉంటుంది కంటిన్యూగా. దట్ ఈస్ ద స్టేట్మెంట్. స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ లీనియర్ మోషన్. స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ లీనియర్ మోషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టిల్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, మెయింటైన్ చేస్తాయి. రెస్ట్లో మెయింటైన్ చేయాలి, యూనిఫామ్ మోషన్లో మెయింటైన్ చేయాలి. రెండు అలానే చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి? దట్ ఆబ్జెక్ట్ హ్యాస్ జీరో యాక్సలరేషన్. ఆబ్జెక్ట్ ఏంటంటే జీరో యాక్సలరేషన్. సింపుల్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ మోషన్, యూనిఫామ్ వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీలో ఉన్న వెలాసిటీ జీరోలో ఉన్న, అంటే జీరో వాల్యూ కాన్స్టెంట్ అనుకోగల. వెలాసిటీ జీరో అంటే రెస్ట్ మోడ్, లేదా సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే రెండింటి లేదన్నా సరే జీరో యాక్సలరేషన్. ఇది స్టేట్మెంట్. ఓకే, దాన్ని సింప్లిఫై చెప్పుకుంటే, ఇంకో రకంగా చెప్పుకుంటే, దీన్ని పై చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తాం. ద స్టేట్మెంట్ ఈజ్ సింప్లిఫైడ్ యాజ్ ఇఫ్ ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ జీరో. బాడీ మీద అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది, రిజల్టెంట్ ఫోర్స్ అనేది జీరో అయితే యాక్సలరేషన్ అనేది జీరో అవుతుంది. అంటే మీనింగ్ ఏంది? సపోజ్ యాక్సలరేషన్ కెన్ బి నాన్ జీరో. యాక్సలరేషన్ నాన్ జీరో అంటే మీనింగ్ ఏంది? there is some net external force on the body. Okay, now ఈ స్టేట్మెంట్ కి టూ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, టూ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎన్కౌంటర్డ్ in the application of law of inertia. ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, మనం ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని టూ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా అప్లై అవుతుంది చూద్దాం. ఫస్ట్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ పాయింట్ ఇదే కదా. ఒకవేళ ఆబ్జెక్ట్ మీద అప్లై చేసిన నెట్ ఫోర్స్ని జీరో అంటే
యాక్సలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. ఇది సింపుల్గా అంటే బాడీ మీద అప్లై చేసే ఫోర్స్ జీరో అంటే యాక్సలరేషన్ జీరో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఎక్కడ చూస్తామంటే ఈ ర్యాకెట్స్ శాటిలైట్స్ మనం పంపిస్తాం చూసారా, ఓకేనా, పైన ఎర్త్ పైన ఒక ఒక అరౌండ్ 400 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన శాటిలైట్స్ని పొజిషన్ పెడతాం. ఎర్త్ మూవ్ అయ్యేదాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అట్లా వాటిని పెట్టి వాటిని ఏమంటే స్పేస్ షిప్ అంటాం. వాటిని ఏమంటాం, అరేంజ్మెంట్ చేసే వాటిని స్పేస్ షిప్ అంటాం, ఓకేనా. ఇవి ఎలా ఉంటుందంటే ఈ మన ర్యాకెట్ ప్రతి మిగతా ఆబ్జెక్ట్స్ ఎర్త్ కానీ ఎర్త్ బేస్ కానీ మిగతా మూన్ నుంచి కానీ అన్నిటి నుంచి వచ్చే ఫోర్సెస్ నుంచి దూరంగా ఉంటుంది అనమాట. ఫార్ ఫ్రమ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్, ఓకే, ఫార్ ఫ్రమ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ అలాంగ్ విత్ దిస్ స్పేస్. ఒకవేళ ర్యాకెట్స్ వాటిని టర్న్ ఆఫ్ చేస్తుంది, వాటి నుంచి విడిపోతుంది, ర్యాకెట్స్ నుంచి విడిపోతుంది శాటిలైట్స్. అంతేగాని మన ర్యాకెట్ ప్రయోగం చేసినప్పుడు ర్యాకెట్లో ఉన్న శాటిలైట్ నుంచి ఏం చేస్తుంది, ర్యాకెట్ విడిపోయి పక్కకి వెళ్ళిపోతుంది, శాటిలైట్ పైకి వెళ్తుంది, అలా తీసుకెళ్తూ ఉంటుంది, ఓకేనా. దశల వారీగా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అలా తీసుకెళ్తూ ఉంటుంది, ఓకేనా. లాస్ట్ స్టెప్లో పూర్తిగా ఎప్పుడైతే ఫోర్స్ నుంచి ఫ్రీ అయిపోయిందో ఆ పూర్తి రిమైనింగ్ కూడా వదిలేస్తుంది. కానీ ఆ వదిలే టైంలో ఆ శాటిలైట్ మూమెంట్లో ఎంత వెలాసిటీ మూమెంట్లో ఉంటుందో అదే వెలాసిటీ తోటి రౌండ్ అవుతూ ఉంటుంది ఎర్త్ చుట్టూ, ఓకేనా. సో నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఎప్పుడు ఫార్ ఫ్రమ్ ఆల్ ఆబ్జెక్ట్స్, ఎర్త్ నుంచి దూరంగా ఉంటాం, అదర్ ఆబ్జెక్ట్స్ నుంచి దూరంగా ఉంటాం, ర్యాకెట్స్ టర్న్ ఆఫ్ అవుట్ అన్నీ చేస్తే ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై చేసే స్పేస్ మీద అంటే ఏంది ర్యాకెట్ మీద శాటిలైట్ మీద చేసే ఫోర్స్ జీరో ఉండడం వల్ల యాక్సలరేషన్ జీరో. కానీ అది ఆ ఫోర్స్ జీరో అయ్యే టైంలో అది మోషన్లో ఉంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్ ఇట్ మస్ట్ బి కంటిన్యూ టు మూవ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ. ఏ వెలాసిటీ అది స్టార్ట్ అవుతుందో అదే వెలాసిటీ కంటిన్యూగా ఇది జనరల్గా జరిగేది స్పేస్లో జరిగే జనరల్గా కాన్సెప్ట్ ఇది, ఓకే. ఇది లా ఆఫ్ ఇనర్షియా ఒక కైండ్. కానీ ఈ ఎర్త్ మీద మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే మన భూమి మీద మనం వెళ్ళే వెహికల్స్ కానీ మనం కానీ మన బాడీస్ కానీ అన్నీ కూడా. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్యాక్సలరేటెడ్, ఆబ్జెక్ట్ ఈజ్ అన్యాక్సలరేటెడ్ అంటే అన్యాక్సలరేటెడ్ ఏంది, యాక్సలరేషన్ లేదనుకుందాం. దట్ ఈజ్ ఐదర్ ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ నా యూనిఫామ్ మోషన్. ఆ బాడీ ఆబ్జెక్ట్ వెహికల్ కావచ్చు, లేదా మనం కావచ్చు, మన బాడీ కావచ్చు, మన టాయ్స్ అని వాటి అవి కావచ్చు, ఏదైనా సరే రెస్ట్లో ఉంటే రెస్ట్, లేదంటే యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లో ఉంటాయి. ఎప్పుడు అన్యాక్సలరేటెడ్ యాక్సలరేషన్ కానీ అప్లై చేయకపోతే. దెన్ దట్ ఈస్ రిలేటెడ్ టు నెట్ ఫోర్స్ ఇస్ జీరో. అక్కడేమో నెట్ ఫోర్స్ జీరో అంటే యాక్సలరేషన్ జీరో అయిపోతుంది స్పేస్లో. ఇక్కడ ఏంది ఆబ్జెక్ట్ యాక్సలరేషన్ లేకపోతే ఆటోమేటిక్గా దాని మీద అప్లై ఫోర్స్ ఏమవుతుంది, జీరో ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ ఈ కేసులో సెకండ్ కేసులో వచ్చేసరికి మనం ఎర్త్ ఈ శాటిలైట్ బేస్లో వచ్చేసరికి మనం కొన్ని ఫోర్సెస్ని మనం ఆఫ్ చేసేస్తున్నాం. ఆ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి ఎర్త్ మీద ఉండే ఆబ్జెక్ట్స్కి, ఎర్త్ మీద మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్కి, ఎర్త్ మీద మూవ్ అయ్యే వెహికల్స్ కానీ, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద మూవ్ అయ్యే ఈ ఎర్త్ నుంచి దూరంగా ఉండేవి, ఓకేనా. ఓకే, అంటే ఏంది ఎర్త్ సంబంధించిన ఫోర్స్ను కూడా అవి బయటకు వచ్చేస్తాయి ఈ ర్యాకెట్స్ శాటిలైట్స్. కానీ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ కేసులో ఏంది, ఈ ఎర్త్కి సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు అయినా కూడా రెస్ట్లో ఉంటాయి, యూనిఫామ్ మోషన్లో ఉంటాయి, అంటే యాక్సలరేషన్ ఉంటాం పోతుంది, అంటే వాటి మీద అప్లై ఫోర్స్ జీరో ఉంటుంది. కానీ ఎలా ఉంటుంది ఫోర్స్ జీరో అనేది, యాక్చువల్గా ఎర్త్ బేస్ సర్ఫేస్ మీద ఉండే బాడీ, మన వెహికల్స్ కానీ మనం కానీ చెట్లు కానీ ఏదైనా కావచ్చు ఉన్నప్పుడు వాటి మీద ఫోర్స్ రిజల్ట్ జీరో అవుతుందంటే మీనింగ్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ గ్రావిటీ ఉంది, ఎర్త్ గ్రావిటీ ప్రతి ఒక్క బాడీ మీద ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తుంది, ఈవెన్ శాటిలైట్స్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎర్త్ నుంచి దూరంగా అంటే గ్రావిటీ ఫోర్స్ లేనంత దూరంగా వెళ్ళిన తర్వాత మాత్రమే అక్కడ శాటిలైట్స్ని మనం రిలీజ్ చేస్తాం పొజిషన్లో. అందువల్ల మనకి ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఉండవు,
ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది శాటిలైట్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోతుంది, గ్రావిటీ ఉండదు. అందువల్ల ఆ ఫోర్స్ మనకు సంబంధం తెలియదు. కానీ ర్యాకెట్ ఫోర్స్ అనేది ర్యాకెట్తో మనం వదులుతున్నప్పుడు ర్యాకెట్ని ఆఫ్ చేసి అనుకోండి, తర్వాత వేరే సరౌండింగ్స్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే ఫోర్స్ కానీ లేకపోవడం వలన అన్ని సన్నబోన్లు జీరో అవటం వలన నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. అది ప్రజెంట్ అది టైంలో రెస్ట్లో ఉంటుంది, కంటిన్యూ మోషన్లో ఉంటుంది. బట్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, భూమి సర్ఫేస్ మీద మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్, మనం కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏదైనా కాసేపు సమ్ యానిమల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ వాటివి అన్యాక్సిలరేటెడ్ అంటే యాక్సిలరేషన్ జీరో ఉందంటే మీనింగ్ ఏంది, అవి రెస్ట్ మోడ్లో ఉండాలి, యూనిఫామ్ మోషన్ అంటే ఏంది, నెట్ వాటి మీద అప్లై ఫోర్స్ జీరో ఉంటుంది. కానీ ఎట్లా జీరో అవుతుంది, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో ఎలా అవుతుంది? గ్రావిటీ ఉంటుంది ప్రతి బాడీ మీద, ఎర్త్ మీద సర్ఫేస్ మీద ఉండే ప్రతి బాడీ మీద, ఎర్త్ మీదకి ఒక సర్టన్ డిస్టెన్స్కి గ్రావిటీ ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. మనం ఎగిరినా మన బాడీ విసిరేసినా కూడా మళ్ళీ అమ్మటి బాడీకి ఎర్త్ మీదకి వచ్చేస్తున్న సంగతి మనకు తెలుసు అందరికి. సో ఆ బాడీ అనేది మీద ఒక గ్రావిటీ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. రెండోది ఎర్త్ సర్ఫేస్, బాడీ మన ఏ ఆబ్జెక్ట్ ఇది, మనం కావచ్చు, ఏదైనా బాడీ కావచ్చు, వెహికల్ ఏదైనా బాడీ సర్ఫేస్కి అంటుకుని ఉంటుంది మూవ్ అయ్యేటప్పుడు. ఓకేనా, టచ్ కాకుండా టచ్ అయి ఉంటుంది. ఆ టచ్ అయ్యే దాంట్లో ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్నే ఫ్రిక్షన్ అంటాం, నిరోధం అంటాం దాన్ని తెలుగులో. ఓకేనా, లిక్విడ్లో మూవ్ అవుతుంటే విస్కాస్ అంటాం. ఏమంటాం? విస్కాస్ డ్రాగ్ అంటాం. ఇవన్నీ ఏంటి, నిరోధాలు. సాలిడ్ మీద నిరోధాన్ని ఫ్రిక్షన్ అంటాం, వాటర్లో కానీ లిక్విడ్లో నిరోధాన్ని అంటాం, నిరోధించే ఫోర్స్ని అంటాం విస్కాస్ ఫోర్స్ అంటాం, విస్కాస్. ఓకే, ఈ రెండు ఏమవుతుంది, ఎర్త్ గ్రావిటీ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ రెండు ఏమవుతుంది, క్యాన్సిల్ ఈచ్ అదర్ టు మెయింటైన్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ జీరో. నెట్ ఫోర్స్ ఈస్ జీరో, దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఈ రెండు కైండ్స్ అండి. వన్ కైండ్ ఏమో నెట్ ఫోర్స్ జీరో అయితే యాక్సిలరేషన్ జీరో అవుతుంది. ఇది బేస్లో ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్ని, ఫ్రిక్షన్ ఫోర్స్ని మనం కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ వచ్చేసరికి ర్యాకెట్స్, శాటిలైట్స్ బేస్డ్ కాన్సెప్ట్ కాబట్టి. అందుకనే ఫార్ ఫ్రమ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్, అదర్ శాటిలైట్స్ కానీ, అదర్ ఏదైనా మూన్ కానీ, ఏదైనా వేరే మా గ్రహాలు కానీ, ఓకేనా, వాటిని దూరంగా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఎఫెక్ట్ ఫోర్స్ పడినప్పుడు ఈ ర్యాకెట్స్ మనం ఏదైతే దాన్ని తీసుకెళ్ళామో ఆ ర్యాకెట్స్ వాటిని ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా శాటిలైట్స్ మీద స్పేస్ షిప్ అంటే శాటిలైట్స్ అనమాట, వాటి మీద అప్లై ఫోర్స్ ఏమవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ జీరో అవుతుంది. అది ఆల్రెడీ ఒక మోషన్తో రిలీజ్ అవుతుంటే కంటిన్యూ అదే వెలాసిటీతో మూవ్ అవుతుంది. లేదు ఆ బాడీ రెస్ట్ మోషన్లో పెడితే అక్కడే ఉండిపోద్ది, అటు ఉండడానికి లేదు, మూవ్ అవుతూ ఉంటుంది, బాడీ మూవ్ అవుతుంది. అలా కాకుండా అన్యాక్సిలరేటెడ్, ఇది వచ్చరికి ఎర్త్ సర్ఫేస్ మీద మూవ్ అయ్యే బాడీస్ గురించి, అంటే మనం కావచ్చు, లేదంటే వెహికల్స్ కానీ ఎర్త్ సర్ఫేస్ టచ్ చేస్తూ మూవ్ అవుతాయి. ఓకేనా, ఎర్త్ సర్ఫేస్ని. అలాగే ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ఏరోప్లేన్స్ కానీ అన్నిటికీ కూడా దానికి సంబంధించినవి అవి ఉంటాయి. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్యాక్సిలరేటెడ్ అంటే అన్యాక్సిలరేటెడ్ ఏంది, యాక్సిలరేషన్ జీరో ఉంటే, ఎయిదర్ ఎట్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమవుతుందో జీరో అవుతుంది. దానికి రివర్స్ అవుతాం. ఇది ఎలా నెట్ ఫోర్స్ జీరో అవుతుంది అంటే క్యాన్సిల్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్. అంటే ఏ బాడీ అయితే రెస్ట్ మోడ్లో ఉందో లేదా మోషన్లో ఉందో ఆ బాడీ మీద రెండు ఫోర్స్లు అప్లై అవుతుంది. ఓకే, ఒకటేమో గ్రావిటీ ఫోర్స్ డ్యూ టు ఎర్త్. ఓకేనా, రెండోది ఏంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే సర్ఫేస్ టచ్తో ఉన్నప్పుడు, ఎర్త్ సర్ఫేస్ బాడీ సర్ఫేస్ ఏదైనా సర్ఫేస్ టచ్తో ఉన్నప్పుడు వచ్చే ఫోర్స్. ఓకేనా, సర్ఫేస్ టచ్ వలన వచ్చే ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్. అది మనం తీసుకున్న దాన్ని బట్టి సాలిడ్ ఇది సాలిడ్, లిక్విడ్ ఇది లిక్విడ్ ఫోర్స్. లిక్విడ్లో వచ్చేసరికి ఫోర్స్ మారిపోతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్, దాన్ని విస్కాస్ డ్రాగ్ అంటాం. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చెప్పంటే ఏదైనా బాడీని కానీ ఏదైనా వస్తువు కానీ మనం నీళ్ళు కానీ వేసినప్పుడు మనం గాలిలో ఎంత స్పీడ్తో ఉందో నీళ్ళు వేసినప్పుడు అంత స్పీడ్తో మూవ్ అవ్వదు.
ఓకేనా. నీళ్ళు పడగానే నీళ్ళు పక్కకు వెళ్ళిపోయి బాడీ మూమెంట్ స్లో అయిపోద్ది, యాక్షన్ తగ్గిపోద్ది. దాన్ని డ్రాగ్ అంటాం, విస్కాస్ ట్రాక్షన్. ఈ రెండో దానికి వచ్చరికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, సింపుల్ ఎగ్జాంపుల్స్. ఏ బుక్ ఎట్ రెస్ట్ ఆన్ ది టేబుల్. ఏ బుక్ ఎట్ రెస్ట్ ఆన్ ది టేబుల్, ఇది ఒక రెస్ట్ మోడ్లో ఉన్న ఆబ్జెక్ట్ గురించి. ఒక టేబుల్ మీద బుక్ పెట్టాం, అప్పుడు బుక్ అల్లి అట్లా నుంచి రెస్ట్ మోడ్లో ఉంటుంది. అంటే దాని మీద ఏముందట్టు గ్రావిటీ ఫోర్స్, అంటే బుక్ మీద ఏం ఫోర్స్ అప్లై అవుతుంది, టాప్ టు బాటమ్ కింద వైపుకి గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఎర్త్ బేస్ చేసుకుని. అదేమవుతుంది, ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ తోటి బుక్ ఆనుకుంది కదా, దానివల్ల ఏమవుతుంది ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, అంటే సర్ఫేస్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ నార్మల్ టు బుక్కి పైకి వస్తుంది అనమాట, టేబుల్ నుంచి పై వైపు చూపిస్తుంది. కింద వైపుకి ఏమో గ్రావిటీ ఫోర్స్, పై వైపుకేమో ఫ్రిక్షన్ ఫోర్స్. ఈ రెండు ఏమైతే క్యాన్సిలేషన్ ఇచ్చేదారు, క్యాన్సిలేషన్ అయిపోయి నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. కాబట్టి బాడీ స్టిల్ ఆల్వేస్ రెస్ట్ మోడ్లో ఉంటుంది. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్, అది రెస్ట్ మోడ్ టైప్, యూనిఫామ్ వెలాసిటీ. సపోజ్ ఆల్రెడీ మూవ్ అవుతున్న కార్ ఉంది, కార్ మూవింగ్ యూనిఫామ్ వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతుంది. కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంది, దాని మీద అప్లై రిజల్టెంట్ ఫోర్స్ కూడా 0 అవుతుంది. అందుకే దాంట్లో కూడా ఏమొస్తుంది గ్రావిటీ ఫోర్స్. ఓకేనా, ఎర్త్ నుంచి గ్రావిటీ ఫోర్స్, దానికంటే మూవింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్. సార్ ఫ్రిక్షన్ ఫోర్స్, మూవింగ్ ఫ్రిక్షన్ రెండు క్యాన్సిలేషన్ ఇచ్చేది 0 అవుతాయి. ఓకేనా, 0 అయిపోయి ఆల్రెడీ మూవ్ అవుతున్న బాడీ కాన్స్టెంట్ మూవ్ అవుతుంది కాబట్టి అదే వెలాసిటీ మూవ్ అవుతుంది, కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో బాడీ మూవ్ అవుతుందంటే దాని మీద అప్లై నెట్ ఫోర్స్ అనేది కూడా 0. గ్రావిటీ ఫోర్స్, ఫ్రిక్షన్ రెండు క్యాన్సిల్ అయ్యి 0 అవుతాయి. ఓకేనా. అందువల్లనే మనం కొంచెం స్పీడ్ పెంచాలన్నప్పుడు అంటే యాక్సిలరేషన్ మనం పెంచాలి. అందువల్లనే ఏం చేస్తాం, యాక్సిలేటర్ రైజ్ చేస్తాం. బైక్ కానీ వెహికల్స్, కార్ కానీ మనం యాక్సిలేటర్ రైజ్ చేస్తే ఏమవుతుంది, పికప్ అందుకొని బండి ఫాస్ట్ ఇంకా స్పీడ్ పెంచుకుంది. అంటే బాడీ వెలాసిటీ చేంజ్ అవ్వాలి, స్పీడ్ యాక్సిలరేషన్ మార్చాలంటే ఏం చేయాలి, పికప్ మనం యాక్సిలరేషన్ని ఓకేనా మార్చాలి. అప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఫోర్స్ మనం యాక్సిలరేషన్ పెంచుతున్నాం, మీకేంది పికప్ పెంచుతాం. పికప్ అంటే ఫోర్స్ని అప్లై చేస్తున్నట్లు లేకపోతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ సెకండ్ కైండ్ సిచ్యువేషన్. వన్ ఏమో శాటిలైట్ బేస్లో చెప్పాం, అక్కడ నెట్ ఫోర్స్ 0 చేసేసి బాడీ ఎలా ఉంటే అలా మూవ్ అవుతుంది, రెస్ట్ మూవ్ అవుతుంది. సెకండ్ ఏంటిది, ఇక్కడ రెస్ట్ మోడ్లో ఉన్న బాడీ కానీ యూనిఫామ్ ఉన్న బాడీ ఉందంటే దాని నెట్ ఫోర్స్ 0 అవుతుందంటే దీని మీద క్యాన్సిల్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఫ్రిక్షన్. ఓకేనా, దట్స్ ఆల్. ఓకేనా, మనం ఇది ప్రూఫ్గా చెప్పడానికి కొన్ని ఎవిడెన్సెస్, ఈ లా ఆఫ్ ఎనర్షియా అనేది ప్రూఫ్గా చూడడానికి మనం ప్రాక్టికల్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం గెయిన్ చేస్తుంటాం. మనం ప్రతి ఒక్కరం చేస్తుంటాం, పిల్లలతో సహా అందరం కూడా, చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి అందరం కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓకేనా, అది మైండ్ లేకపోతే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఎఫెక్ట్ మనం ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం బస్సులో ఒక స్టేషనరీ బస్, వీఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్టేషనరీ బస్ అండ్ డ్రైవర్ స్టార్ట్స్ ద బస్ సడన్లీ. ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఈ స్టాండింగ్ ఇన్ ఏ స్టేషనరీ బస్ అంటే రెస్ట్ మోడ్లో ఉన్న బస్సులో నుంచో ఉన్నాం. ఓకే, డ్రైవర్ సడన్గా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందండి అంటే బస్సు మూవ్ అవుతుంది. బస్సుకి మనం ఏది నుంచినప్పుడు ఏదో అవుతుంది, మన కాళ్ళు నుంచున్నాం, కాళ్ళు బాడీకి బస్సు బాడీకి టచ్ అయి ఉంటుంది. ఓకేనా, బస్ సడన్గా స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది, యాక్చువల్గా అయితే మన ఎక్స్పీరియన్స్ ఏమవుతుందండి, ఓకేనా, కింద కాళ్ళు ముందు మూవ్ అయినట్టు, మన బాడీ వెనక పడిపోయినట్టు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సడన్గా జర్క్ ఇచ్చినట్టు జర్క్. కానీ మనం ఎందుకు పడము, వీళ్ళు డ్యూ టు ద లా ఆఫ్ ఇనర్షియా. ఏమవుతుంది, బస్ బాడీ మూవ్ అవ్వగానే కింద ఈ బస్ బాడీకి మన కాళ్ళ పాదానికి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనే ఫోర్స్ ఏం చేస్తుంది, అపోజ్ చేసి బాడీ మూవ్మెంట్లోనే కింద కాళ్ళు కూడా మూవ్ అవుతుంది. ఓకే, కాళ్ళు మూవ్ అని కింద కాళ్ళు మూవ్ అయింది, మన కింద పై బాడీ మొత్తం మూవ్ అవ్వడం లేదు. ఎందుకంటే కంప్లీట్ బాడీ మొత్తం ఒకే ఫిక్స్గా ఉండదు, ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది నాట్ స్ట్రిక్ట్ రిజిడ్ బాడీ. అటువంటిప్పుడు ఏమవుతుంది, కింద కాళ్ళు కదిలితే అండ్ యాక్చువల్గా పైన బాడీ మాత్రం ఏమవుతుంది, బస్ బాడీతో మూవ్ అవ్వదు.
బ్యాక్కి మూవ్ అవుతుంది. అంటే కింద కాళ్ళు ముందు మూవ్, బ్యాక్ బాడీ బ్యాక్ మూవ్ అవుతుంది. అంటే మన హెడ్, మన చెస్ట్ అన్ని బ్యాక్ మూవ్ అవుతాయి. అంటే వెనక పడిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ వెనక పడం. ఎందుకు పడం? ఇమీడియట్గా మనలో ఉన్న మజిల్ ఫోర్సెస్, అంటే కాళ్ళ నుంచి పైకి మజిల్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ కంట్రోల్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఆ వెనక పడేదాన్ని అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసి ఓకేనా అది క్యాన్సిల్ చేస్తుంది. ఆ జర్క్ని చేసేసి ఆటోమేటిక్ బాడీ ఏమవుతుందండి, బస్తో పాటు మూవ్ అయ్యే విధంగా చేస్తుంది. ఓకేనా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సేమ్ సిచ్యువేషన్ వెన్ ద బస్ సడన్లీ స్టాప్. సెకండ్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ ఏంది? సడన్గా మూవ్ అవుతున్న బస్సు మూవ్ అవుతూ ఉంటుంది. మనం మూవ్ అవుతున్నప్పుడు మనం జామ్ ఉంటాం. సడన్గా ఆగింది అనుకోండి, బ్రేక్స్ వస్తాయి. సడన్గా బ్రేక్స్ ఆగిద్ది. సడన్గా ఆగినప్పుడు ఏమవుతుంది? బాడీ స్టాప్. ఇప్పుడు బస్ బాడీ స్టాప్ అయిందో కింద బస్ బాడీకి అతుక్కున్న ఫీట్ కూడా ఏమవుతుంది? ఫ్రిక్షన్ ఎఫెక్ట్ అవ్వడం వలన బస్తో పాటు అది కూడా ఆగుతుంది. అది ఆగినంత మాత్రం పైన ఉన్న బాడీ మొత్తం ఆగదు. ఏమవుతుంది? పైన బాడీ మొత్తం ముందుకు పడిపోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మోషన్ ఉంది కాబట్టి ఈ కింద ఫుట్ అంటే మన పాదాలు ఆగితే, కానీ పైన బాడీ మొత్తం ముందుకి మూవ్ అవ్వద్దు, ముందుకు పడిపోవడానికి ట్రై చేస్తాం. కానీ మళ్ళీ పడం. ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఏం చేస్తుంది? మన మజిల్ ఫోర్సెస్ అనేవి రిస్టోర్ అయ్యి పడకుండా అపోజ్ చేస్తాయి. అంటే ఏంది? బ్యాలెన్స్ చేస్తాయి. అంటే అక్కడ బాడీ ఆగినప్పుడు మనం కూడా కింద ఆగినప్పుడు పై కూడా కాసేపుగా ఆగిపోతుంది అనమాట. ఈ విధంగా లా ఆఫ్ ఇనర్షియాని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ లా ఆఫ్ ఫస్ట్ లా లా ఆఫ్ ఇనర్షియా, దట్ ఈస్ ఆల్సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకే, I think you understand. Suppose if you have any doubts, please ask in the comment. అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే మీ కామెంట్స్ పెడితే వాటి రిప్లై ఇస్తూ మీకు కావాల్సిన ఏదైనా కొత్త వీడియో తీయాల్సి వస్తే వీడియో తీసేసి మీకు పంపించడానికి నేను ట్రై చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపయోగించుకుంటానని నన్ను ఫాలో అవుతున్న స్టూడెంట్స్కి నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. మీకు ఏదైనా అర్థంగా నుండి ఇబ్బంది పడుతున్నా సరే దాన్ని మీరు సార్ ఇలా చెప్పండి, ఇలా చెప్తే మాకు అవకాశం ఉంటుందని చెప్తే దాన్ని ఆ విధంగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ ఇన్ నెక్స్ట్ వీడియో వీ కవర్ ద న్యూటన్స్ సెకండ్ లా అండ్ ఆల్సో థర్డ్ లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.